హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ మస్తీ. ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏంటంటే అందరూ ఎంతగానో ఇష్టపడే వెజ్ మంచూరియన్ బాల్స్. వెజ్ మంచూరియన్ బాల్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఇప్పుడు. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకోండి. ఇందులో క్యాబేజ్ తురుము వేసేసుకోండి. నేను 2 కప్స్ తీసుకున్నాను. ఆ తర్వాత 1 కప్ క్యారెట్ తురుము వేసుకోండి. ఉడికించుకున్న పొటాటోస్ ఇలాగ తురుము పెట్టేసుకొని వేసేసుకోండి. ఇది కూడా 1 కప్ తీసుకున్నాను నేను. బీట్రూట్ తురుము కూడా 1 కప్ వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కార్న్ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్స్, మైదా 4 టేబుల్ స్పూన్స్. ఇవన్నీ వేసుకొని అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇందులో అసలు వాటర్ ఏం వేయనవసరం లేదు, మనకు వెజిటేబుల్స్లో ఉన్న చెమ్మే వచ్చేస్తుంది. చూడండి, ఇలా ముద్దొచ్చేలాగా కలుపుకోవాలి. మీకు కనుక ఎక్కువ చెమ్మ అనిపిస్తే కొద్దిగా మైదా కార్న్ఫ్లోర్ వేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని వీటన్నిటిని బాల్స్ లాగా చేసుకుందాం. చూడండి, ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వీటిని ఒక పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడవనివ్వాలి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు స్టవ్ కొంచెం మంట తగ్గించుకొని ఈ బాల్స్ అన్నిటినీ కూడా మనము వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్ వేసుకొని ప్లేట్లోకి వీటిని పక్కకు తీసేసుకోండి. మిగతా అన్ని బాల్స్ కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక బాండల్ పెట్టుకోండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ రబ్బలు సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోండి. అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. ఉల్లిపాయలు సన్నగా తరిగి కూడా వేసేసుకోండి. ఇప్పుడు వీటిని ఇలాగే హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత క్యాప్సికమ్ ఒకటి వేసుకోండి. ఇలా ముక్కలు తరిగి వేసేసుకోండి. దీన్ని కూడా కొద్దిగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో పిజ్జా సీజనింగ్ పౌడర్ కొద్దిగా, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లాక్స్, రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్స్, సోయా సాస్ 1/2 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఆ తర్వాత స్టవ్ కొంచెం మంట తగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి.
స్టవ్ హైలో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. చివరిగా లెమన్ జ్యూస్ వేసేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఒకసారి కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ ఇందులో వేసేసేయండి. ఒక 2 మినిట్స్ ఇలాగే హై ఫ్లేమ్లో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. రెడీ అయిపోయింది. అంతేనండి, టేస్టీ వెజ్ మంచూరియన్ బాల్స్ రెడీ అయిపోయాయి. ఇలా ఒక్కసారి అన్ని వెజిటేబుల్స్ వేసుకొని మంచూరియన్ బాల్స్ ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు. ఇవి ఇలాగనే టొమాటో సాస్లో వేసుకొని తినొచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం క్రియేటివ్ మస్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.